ఈరోజు నేను జగ్గంపేట వెళ్ళాను కదా. మార్నింగ్ నేను చిన్నోడు వెళ్ళాం కదా. పిల్లలను వాళ్ళ డాడీ కలిపి ఏంటది తెచ్చుకున్నారో పార్సిల్ తెచ్చుకున్నారు. పార్సిల్ తెచ్చి తినేసారంట. నేను వంట చేయలేదు, వాళ్ళ పొద్దున వెళ్ళిపోయాం. అందుకని ఇప్పుడు వంట చేయాలంటే ఇంకా నాకు చాలా 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 బద్ధకం వచ్చింది. అందుకే ఏం చేశానో చూడండి ఒక్కసారి. ఉప్మా చూసారా, పైన అంతా నెయ్యి వేసాను. కనపడుతుందా లేదా? ఇదంతా నెయ్యి, అదిగో నెయ్యి. ఉప్మా చేసాక నెయ్యి వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఇది ఉడుకుతుంది, ఇంకా ఉడుకుతుంది చూసారా. చాలాసేపు అయింది కట్టేసే స్టవ్. ఇది మీకు చూడడానికి తెల్లగా కనపడుతుంది కానీ ఇది కొంచెం లైట్ ఎల్లో కలర్ అంటే మిల్క్ వైట్లో కనపడుతుంది మాకైతే. తర్వాత దానిలోకి టమాటా చట్నీ. ఇది కూడా ఇప్పుడే ఫ్రెష్గా చేశాను టమాటా చట్నీ. ఎందుకంటే ఓన్లీ ఉప్మా అంటే తినరు, పల్లీ చట్నీ చేస్తాను ఎప్పుడు, కానీ ఈసారి వెరైటీగా టమాటా చట్నీ చేశాను. ఇవి తిన్నాక మా ఆయన గారికి పల్లీలు కావాలంట, అందుకు వేయించి అలా బెల్లం పెట్టి ఉంచాను. పల్లీల్లో బెల్లం నచ్చుకు తింటాడు, ఆయనకు చాలా 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 ఇష్టం. అందుకని లాస్ట్లో ఇవి తింటారు అనమాట. ఇది మాకు ఈరోజు వంటలు అనమాట. ఈరోజు మా ఇంట్లో టిఫిన్. ఓకేనా? లైక్, షేర్, సబ్స్క్రైబ్. నమస్తే.